యేసు ప్రభు మేఘారుడై వచ్చుట అది ఎక్కడ ఉంది? ఇది నిజమా? యేసు ప్రభు మేఘారుడై మేఘాల నుంచి వచ్చిన లేదా? ఇది ఒక విషయం చెప్పాలంటే ఖురాన్లో ఉంది, బైబిల్లో కూడా ఉంది. ఖురాన్లో 43:68లో యేసు మేఘారుడై వచ్చును, ప్రతి ఒక్క నేత్రములు చూసును అని ఉంది. తన నమ్మిన వాళ్ళు నమ్మని వారు కూడా చూసును, గుండ్లు కొట్టుకుని ఏడుస్తారు, అయ్యో అయ్యో నేను నమ్మలేదా, నిజమే వచ్చాడని. నమ్మిన వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఆయనతో ఎత్తుబడి అవ్వచ్చు. కాబట్టి యేసు మేఘారుడై వచ్చును అని బైబిల్లో కూడా యేసు మేఘారుడై వచ్చినని ఉంది, ఖురాన్లో ఉంది. మరి ఈ భూమి మీద 249 దేశాల్లో ఎక్కువ నమ్మేది బైబిలే. 150 దేశాలు బైబిలే నమ్ముతారు, ఒక 100 దేశాలు ముస్లిమ్సే. మరి వీళ్ళు నమ్మేటప్పుడు, దేశంలో ఎక్కువ జనాలు నమ్మేటప్పుడు అది నిజమే కదా, యేసుప్రభు దేవుడే కదా. కానీ చాలామంది కదా అర్థం కాదు, ఇది దేవుడు అది దేవుడు అని. ఇంకా తెలిసినప్పుడు కొద్ది ఈ రోజుల్లో గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ చేసినా అన్నీ ఈజీగా దేవుడు ఎవరనేది తెలుసు. మరి ఇంతమంది ప్రజలు వేసే దేవుడు అనేటప్పుడు మరి నమ్మకపోవడం ఏమిటి? నమ్మవచ్చు. మరి ఇది నిజమా? మొత్తం 24లో కూడా నేను వచ్చేటప్పుడు భూకంపములు, కరువులు, వేదనలు ఇవన్నీ కలుగును అని చెప్పాడు. అలాగే దేవుడు కూడాను అలాగే దేవాలయం పక్కన వెళ్తున్నప్పుడు యేసుప్రభు చెప్పిన మాట, ఒక రోజున ఈ దేవాలయం కట్టడిలో ఉండవన్నాడు. అంటే అది ఎందుకో మాట చెప్పాడంటే, సొలొమోను మహారాజు కట్టిన దేవాలయం ఒకసారి కట్టారు, పడగొట్టారు. రెండోసారి సొలొమోను మహారాజు నిర్మించారు, అది కూడా పడగొట్టారు. ఆ తర్వాత 3వ దేవాలయం కడతారు. అప్పుడు నేను వద్దును వస్తాను అని చెప్పాడు. అది యేసుప్రభు ఎలాగ వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఏ ప్లేస్లో వస్తాడు అనొచ్చు. అసలు ఆదాము అవ్వ పుట్టింది ప్రాంతము ఇవన్నీ కూడా జెరూసలేం దగ్గరలోనే, ఇవన్నీ జెరూసలేం దగ్గరలోనే ఉంటాయి, ఎక్కడో ఉండవు. ఊరు అనే ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ ఆదాము, అలా అబ్రహాం కూడా జీవించింది. ఇరాకు అలాగే టర్కీ దేశం ఉంది కదా, టర్కీ దేశం ఆ కొండపైన వాడ ఉండడం, ఇవన్నీ బైబిల్కి సంబంధించినవి. అన్నీ జెరూసలేం చుట్టూ ప్రాంతాల్లోన ఇవన్నీ ఉన్నాయి. మరి ఇది యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు, అటు ముస్లిమ్స్ వీళ్ళందరూ పక్కాగా నమ్ముతారు. అయితే ముస్లిమ్స్ ఏం చేస్తారంటే యేసుప్రభు దేవుడు అంటే నమ్మరు. ఒక ప్రవక్త ఆయన చెప్పి జరుగుతాయి అంట, నమ్మరు. అయితే వాళ్ళు అల్లాని నమ్ముతారు. తప్పేమనేది, ఎందుకంటే అల్లా మొదటి నుంచి ఉన్న దేవుడే కాబట్టి పాత నిబంధన నమ్మినట్టు సున్నతి చేస్తారు, అన్నీ చేస్తారు, అందులో యేసుప్రభు వస్తారని నమ్ముతారు. కానీ అల్లాని వాళ్ళు నమ్మారు కనుక ప్రాబ్లం లేదు, ఎందుకంటే పరిశుద్ధ ఆత్మశక్తి ఇవన్నీ అల్లాలో కూడా వస్తాయి. మరి యేసుప్రభువుని నమ్మినప్పుడు కూడాను ఒకవేళ అల్లాని తెలియకపోయినా యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. పాత నిబంధన తెలియకున్నా అపొస్తలుడైన పౌలు వీళ్ళందరూ ప్రకటిస్తే యేసే దేవుడు అని ప్రకటించినప్పుడు యేసు నామం మీదే రక్షింపబడ్డారు, విశ్వసించారు. వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పరలోకానికి వెళ్ళడానికి 2 దారులకి వెళ్తారు. ఇటు అల్లాని నమ్మినా, లేదు యేసుప్రభుని నమ్మినా. పాత నిబంధన కాలంలో అది, కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు. మరి ఇది నమ్మిన వాళ్ళు తప్పనిసరిగా వెళ్తారు. ఇవే ఈ 2 గ్రంథాల్లో ప్రపంచంలో నిజంగా రియల్గా జరిగినాయి. అయితే యేసుప్రభు ఏ విధంగా వస్తాడు, ఎక్కడ వస్తాడు, ఏంటి అనొచ్చు. యేసుప్రభు గోల్డెన్ గేట్ అని ఒకటి ఉంటుంది జెరూసలేంలో, దానికి ఎదురుగా ఒలీవుల కొండ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇటు క్రైస్తవులు, ముస్లిమ్స్ కొన్ని వేలు సమాధులు ఉంటుంటాయి. ఎందుకంటే యేసుప్రభు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎత్తబడతారని నమ్మకంతో అక్కడే సమాధులు చేశారు. అయితే ఆ గోల్డెన్ గేటు ఆపోజిట్లో నుంచి యేసుప్రభు అక్కడ ఒలీవుల కొండ ఉంటుంది, ఆ ఒలీవుల కొండ ఆపోజిట్ నుంచి రావడానికి అవకాశం ఉంది. అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, గోల్డెన్ గేట్ అని ఉంటుంది, ద్వారాల్లాగా ఉంటాయి. అందులో నుంచి జెరూసలేం దేవాలయం కట్టబడినది ఆలయం అక్కడే ఉంది. ఆ ఎదరగాను వస్తారు. వెస్టర్న్ గోడ కూడా అక్కడే ఉంటుంది. అలాగే డుమా టెంపుల్ కానీ అక్కడే ఉంటుంది, డుమా మసీద్ అంటారు, అక్కడే ఉంటుంది. అది మనకు కనపడదు కదా, రౌండ్గా ఉంటుంది. అది ముస్లిమ్స్, ఇటు క్రైస్తవులు. అబ్రహాం గారు కుమారుడిని బలి ఇచ్చే ప్రాంతం అదే, ఇసాకును బలి ఇస్తారు. వాళ్ళు నమ్ముతారు, వీళ్ళు నమ్ముతారు. వాళ్ళు అబ్రహాం గారి సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్తారు, క్రైస్తవులు వెళ్తారు. ఇంతకుముందు వాళ్ళే వెళ్ళేవాళ్ళు, బలంగా ఉండేవాళ్ళు. అదే యుద్ధాలు. ఈ అపనమ్మకం ఏంటంటే
దేవుడు అవునా కాదా, ఇది రైటా అది రైట్ అని పుడుసుకు చేస్తాను కదా మతాల గురించి. దేవుడికి ఇవన్నీ తెలుసు. కానీ అబ్రహాం టైం అప్పటి నుంచి కూడాను ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ ముస్లిమ్స్ అంత వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు అది అల్లా చెప్పింది ఇదంతాను అబ్రహాం గారు అంటే ఇబ్రహం అంటారు, జరిగింది ఇది రైట్ అని వాళ్ళు. వీళ్ళు మన విశాఖ వంశంలోనే అదే దావీదు వంశంలో యేసు ప్రభు చెప్పిన మాట రైటు అని వీళ్ళు అంటారు. ఏదైనా సరే అది ఇది దగ్గర ఒకటే. అప్పుడు సున్నతి తీసుకునే వాళ్ళు యేసుప్రభు కాలంలో బాప్తిసం. యేసుప్రభు కూడాను 8వ సంవత్సరమున 8వ దినమున సున్నతి ఆయన కూడా తీసుకున్నాడు, ఇచ్చారు కూడాను. అలాగే ఏంటంటే వాళ్ళ తరువాత రోజుల్లో యేసుప్రభు బాప్తిసం తీసుకుంటే చాలు, ఇది కూడా అలాంటిదని నీతి యావత్తుల కారణమని నీటిలో కప్పెట్టారు మనిషిని. అంటే నీటిలోన లేచారు అలాగా పరలోకం వైపు పైకి చూసి, అది బాప్తిసం ఇచ్చారు. ఎందుకంటే శరీరాన్ని విడిచిపెట్టాలని బాప్తిసం ఇచ్చారు. కాబట్టి ఇది నిజం. యేసుప్రభు వచ్చే రాకడనేది గ్యారంటీ, వారంటీ. యేసుప్రభు నిజమైన దేవుడు, ఇది కరెక్ట్, ఇందులో తేడా లేదు, డౌట్ పడవద్దు.